చిగల వ్యాపారం కనియండి కనియండి. ఇప్పుడు ఎంత ప్రైజ్ ఇచ్చాపోదు అంతేనా స్వాతి? ఏమో సిగినక్క దాని జుట్టు ఊడిపోయేటట్టుంది. స్వాతి సేమ్ మీ జ్యోతి గట్టడి కొట్టింది స్వాతి. ఏబ్బే ఏం తినాలి? ఏం చేసింది టిఫిన్లు? ఉగ్గానే. శ్రీయాంష్ బాయ్. శ్రీయాంష్ బాయ్ బాయ్ కట్టుకుంటే బాగా బాయ్ 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 బాయ్. అది ఇప్పుడు ఎవరు కట్టినా కానీ అది వదిలిపెట్టేది లేదు స్వాతి. ఇప్పుడు మనం రావాలంటే 100 రూపాయలు బస్సుకు వస్తే ఇది బస్సులో పట్టదు. బస్సులో పట్టం ఇవి దెబ్బ దెబ్బ వేస్తారు. 3 తల తిరుగుతుంది. ఏం సపోర్ట్ తింటున్నా? కేకు కేకు చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి లావు కేకు ఎప్పుడు మాగాలి. అయ్యో మా ఆయనది చూడమ్మా. నాకు హాఫ్ కిలోనే పెడతానే. మా ఇంట్లో తినరు, వేస్ట్ అవుతాయి. తిరిగి తిరిగి తినేస్తాను. వీళ్ళకు ఇవ్వాలి, ధర్మం చేయరు. నేను ఎప్పుడు ఇస్తామా? పండుగనికి ఇప్పుడే ఇస్తావు పండుగనికి. కానీ పండుగనికి ఇప్పుడు ఏం లేదు, మేము బాగానే తింటాం. తినలేదు అనకూడదు. తెలియదు నా గురించి కాబట్టి అంటారు అట్లనే. తీసి లాభం ఆమె తీసుకున్న లాభం లేదు. ఆడ మళ్ళీ ఎంత హాఫ్ కేజీ కేజీ కావాలా? అర్ధ కిలో అంటే కిలో పెట్టింది. ఫస్టే తెలుసు. వీళ్ళంతా మా పాతలు ఆకుర్లు అన్న ఈమె ఏండ్ల నుంచి తెలిసిండు. కిలోనంట. హాఫ్ కిలో పెట్టవా? ఇంకా 2 గంటలు అక్క సాధికైతే ముగ్గేస్తావు. అయ్యో అప్పుడు దాకా ఏమనలే కానీ అట్లా ఊహించేసుకున్నారు వీళ్ళు అంటున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమ్మర్ వచ్చేసింది, చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, అంటే నేను టిఫిన్కి ఏం చేశాను, లంచ్ ఏం చేశాను, దాంతోపాటు ఈ లంచ్కి టిఫిన్కి మధ్యలో ఏమేమి జరిగినాయి కన్వర్జేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెజెంట్ ఫ్రెండ్స్. అందరిలాగానే నాకు కూడా సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు టిఫిన్కి అయితే సేమియా ఉప్మా చేశానండి. సేమియా ఉప్మా చేసి మా బాబుకు తినిపించి స్కూల్కి పంపించిన తర్వాత అనమాట ఈ బ్లాగ్ అంతా షూట్ చేశానమాట. అయితే ఇంకా బాబుకు టిఫిన్ చేసి తినిపించి పంపించేశాను. ఆ తర్వాత వాడు వెళ్ళిన తర్వాత వాడు ఇప్పినటువంటి బట్టలు తర్వాత అవన్నీ తీసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి. వాషింగ్ మిషన్ ఎక్కడివక్కడ సర్దేసి తర్వాత ఇల్లు అయితే ఊడవడం స్టార్ట్ చేసిన అనమాట. ఇల్లు ఊడ్చుకున్న తర్వాతనే నేను ఇంకా వేరే ఏమైనా పనులు చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే నేను స్పీడ్గా అయితే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నానండి. ఎందుకంటే బాబు వెళ్ళిన తర్వాతనే కొంచెం ఫ్రీగా ఉంటానన్నమాట. వాడు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి వాడు టిఫిన్ చేసి వాడు పంపించిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను. ఇల్లు ఊడ్చుకున్నప్పుడు ఇంకా ఇట్లా సపోటా పండ్లు ఆమె వచ్చిందనమాట. రెగ్యులర్గా నేను తీసుకుంటానమాట ఆమె దగ్గర కూరగాయలు. ఇంతకుముందు వీడియోలో కూడా తను ఉంటుంది. ఇక్కడేమో సుగునక్క మనవాడు, సుగునక్క కూతురు అనమాట. వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు నా వీడియోలో. ఆంటీ చాలా మంచిది. తర్వాత స్వాతి కూడా వచ్చింది చూడండి. ఒకసారి స్వాతి కొప్పు చూడండి ఎట్లా ఉందో, భయంకరంగా ఉంది. మొత్తానికైతే కేజీ సపోటా వచ్చి 50 రూపీస్ అంటే ఇంకా స్వాతి తీసుకుంది. తర్వాత నేను కూడా తీసుకున్నానండి. తినేది తక్కువ, తీసుకోవడం అయితే ఎక్కువ అనమాట. నేనైతే ఇంకా బాబన్న తింటాడు కదా, నేను తినకపోయినా అన్నట్టు తీసుకున్నాను. హాఫ్ కిలో వేయమ్మా అంటే వద్దన్నది. ఇంకా సరేలే అని చెప్పేసి నేనైతే హాఫ్ కిలో అయితే కిలో అయితే తీసుకున్నానండి 50 రూపీస్ లాగా. సుగునక్కని తీసుకోమంటే అక్కకి షుగర్ ఉంది కాబట్టి అన్న తిడతాడు వద్దమ్మా అని చెప్పేసి, అంటే సుగునక్క వాళ్ళ హస్బెండ్ ఇంకా అన్న అరుస్తాడు ఎందుకులే అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి అక్క అయితే తీసుకోలేదండి. మొత్తానికైతే ఈ ఆంటీ దగ్గర తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం రేటు తక్కువ చేసినా తెయకున్నా కానీ 2 కాయలు అయితే ఎక్కువ వేస్తుంది. అదండి ఖచ్చితంగా 2 పండ్లు అయితే ఎక్కువ వేస్తుంది. మొత్తానికైతే ఇక్కడ మా ఆయన వచ్చి ఆయన స్నానానికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కాన్వర్సేషన్ అనమాట. ఇక్కడ మొత్తం చూడండి మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ఆంటీతో మాట్లాడుతూ ఉన్నాము.
మొత్తం అయితే నాది ఒక ప్లేటు, స్వాతిది ఒక ప్లేట్ అనమాట. ఇక్కడేమో అక్క చెల్లెల అనుబంధం చూసేసేయండి మీరు. స్వాతి కొప్పేసుకుంటే బాలేదని చెప్పాను కదా ఇంతక, అందుకని సుగుణక్క నేను వేస్తా చూడండి అని చెప్పేసి పాపం జుట్టు పీకి పీకి పెడుతుంది సుగుణక్క అయితే. మొత్తానికైతే కల్మషం లేని మనిషి అని నాకు అనిపిస్తుంది సుగుణక్క. చాలా రోజుల తర్వాత నేను సుగుణక్క స్వాతి కూర్చొని ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుతున్నామండి. మస్తు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మా బాండింగ్ ఎట్లా ఉండేది అనేది. కొన్ని క్రాషెస్ తర్వాత, కొన్ని ఇష్యూస్ తర్వాత మళ్ళీ ఈరోజు కొంచెం సేపు అయితే కూర్చున్నాం అందరం కలిసి. స్వాతి ఎప్పుడైతే వాకింగ్ రావడం మానేసిందో, తర్వాత మా అందరితో కూర్చొని మాట్లాడడం అయితే రావడం లేదు, కొంచెం బయట కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల. మొత్తానికైతే ఈ విధంగా స్వాతి, నేను, సుగుణక్క కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా మా ఆయన స్నానం చేసి వచ్చారనమాట. ఆయన వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. ఇదిగోండి సేమియా ఉప్మాలో నేను చికెన్ పచ్చడి గ్రేవీ వేసుకొని తింటున్నాను. చికెన్ పచ్చడికి ఏందక్క బర్డ్ ఫ్లూ వచ్చి నువ్వు చికెన్ పచ్చడి ఎందుకు తింటున్నావు అని మీరు అనుకోవచ్చు. బర్డ్ ఫ్లూ రాకంటే ముందు పెట్టుకున్నటువంటి చికెన్ పచ్చడి అండి అది. ఇంకా లాస్ట్ గ్రేవీ ఉంటే గ్రేవీ అయితే వేసుకొని తింటున్నాను. చాలా చాలా బాగుంది. ఇంకైతే టాబ్లెట్స్ వేసేసుకొని ఇంకా నేను ఏంటంటే ఈరోజు పచ్చి పులుసు, తర్వాత మా కోసం అని చెప్పేసి టమాటా పచ్చిమిరపకాయల పప్పు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే బియ్యం గడిగిపెట్టేసి దాంట్లో ఉప్పేసి నానబెట్టేసాను అనమాట. చింతపండు కూడా నానబెట్టేసాను. చింతపండు ఎందుకంటే పచ్చి పులుసు కోసం అనమాట. ఇక్కడేమో పప్పు కోసం పప్పు నానబెట్టేసి నేను కొద్దిసేపు నానబెడదామని చెప్పేసి పసుపు వేసి నీళ్ళు పోసి ఇంకా నేనైతే పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవన్నీ కూడా వేసేసానండి. తర్వాత కరివేపాకు, ఒక కట్ట మెంతం కూర, తర్వాత కొత్తిమీర లేదు అందుకే కొత్తిమీర వేయలేదు. తర్వాత ఇంకా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఉల్లిగడ్డ కూడా వేసానండి. ఉల్లిగడ్డ వేసేది స్కిప్ అయిపోయింది. ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే వేసి కుక్కర్కి అయితే పెట్టేసాను అనమాట 3 విజిల్స్కి. తర్వాత ఇక్కడ బాండీలో నేను పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చి పులుసు కోసం ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఒక 2 ఉల్లిగడ్డలు అనమాట. పచ్చి పులుసులో ఉల్లిగడ్డ ఎంత ఉంటే అంత మంచిగా ఉంటుంది, తినాలనిపిస్తుంది అనమాట. నేను తెలంగాణ స్పెషల్ పల్లి పచ్చి పులుసు అయితే చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు అచ్చంగా పచ్చి పులుసే చేసి చూపించాలంటే మాత్రం అది కూడా చేసి చూపిస్తాను. ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాంట్లోకి వెళ్ళి గుజ్జు అయితే తీసేసి మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసి పెట్టుకున్నానండి. పల్లీలకు కూడా పొట్టు తీసేసి పల్లీల పొడి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, దీంట్లో మనం ఫస్ట్ ఉప్పు వేసుకోవాలన్నమాట. మనకు టేస్ట్ తగినంత ఉప్పు, తర్వాత దీంట్లోనే కారం కూడా వేసేసుకోవాలన్నమాట. మనకు ఎందుకంటే పులుపు ఉంటుంది, చింతపండు పులుపు కాబట్టి మనం చక్కెర కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే మనకు పచ్చి పులుసు అనేది తినాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అయితే షుగరు, ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ, మిక్సీ పట్టినటువంటి పల్లీల పొడి మొత్తం వేసుకుని అయితే ఒకసారి కలుపుకున్నానండి. దీంట్లో చింతపండు జ్యూసు, తర్వాత ఉప్పు, కారము, తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డలు, తర్వాత పల్లీల పొడి మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ పల్లీల పొడి వేసేసుకొని తాలింపు వేసుకొని, తాలింపులోనే పసుపు వేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా తాలింపు తీసేసి మన పచ్చి పులుసులో వేసేసుకుంటే మన పచ్చి పులుసు ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ పల్లి పచ్చి పులుసు అయితే రెడీ అండి. ఇంకా మనమైతే పప్పు ఉడికిందో లేదో చూపిస్తాను నేను మీకు. 3 విజిల్స్ ఆల్రెడీ వచ్చేసినామండి. తాలింపు వేసే లోపల నాకు 3 విజిల్స్ వచ్చేసినాయి చూడండి. అది మొత్తం ఆవిరిపోయిన తర్వాత నేను ఇక్కడ తీసి మీకు చూపిస్తున్నాను. ఇంకా సాల్ట్ వేసుకొని ఫస్ట్ అయితే ఎనుపుకున్నాను అనమాట. ఎనుపుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి, కొంచెమన్నా వేసుకోవాలి. టమాటా అంత పులుపు లేదండి, అందుకోసమని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. అదే చింతపండు పిసుకున్నటువంటి వాటర్ అయితే వేసేసుకొని ఇంకా అదేమో అక్కడ పప్పు అయితే ఉడుకుతుంది, ఇక్కడ రైస్ కూడా పొంగొచ్చింది, రైస్ కూడా ఉడుకుతుంది అనమాట. మొత్తానికైతే ఇక్కడ పప్పు కూడా కొద్దిసేపు ఉడికించిన తర్వాత నేను తాలింపు వేసి ఆ తాలింపు డైరెక్ట్ తీసుకెళ్ళి పప్పులో వేసి మళ్ళీ కొద్దిసేపు పప్పు అనేది ఉడకబెట్టిస్తాను అనమాట. ఇక్కడ ఏమో చిన్నులపాయలు చిన్న కట్ చేసుకున్నానండి, ఎండుమిర్చి, తర్వాత తాలింపు గింజలు, అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ఇంగు వేసేసుకొని ఇంకా పోపు అనేది పెట్టేసుకొని పప్పులో వేసేసి పప్పులో పెట్టిన తర్వాత కూడా 2 మినిట్స్ అయితే ఉంచుతాను అట్లనే. ఎందుకంటే కుత్తలు ఆడుతూ ఉండాలన్నమాట. తాలింపు వేసిన తర్వాత కూడా ఇంకా ఆ విధంగా మూసి పెడితే ఏంటంటే పోపులో వంచి ఆ స్మెల్ అనేది పోదు బయటికి. అందుకోసం మొత్తానికైతే మన టమాటా పచ్చిమిరపకాయల పప్పు కూడా రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈరోజు చేసినది ఏంటంటే రైస్, తర్వాత పచ్చి పులుసు, తర్వాత టమాటా పచ్చిమిరపకాయల పప్పు, లస్సీ, తర్వాత పెరుగు. ఇదనమాట ఈరోజు నేను లంచ్ చేసింది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇంకా ఇవన్నీ రెడీ చేసిన తర్వాత చూడండి, పప్పు ఇది టమాటా పచ్చిమిరపకాయల పప్పు, ఇంత మీరు చూసింది పచ్చి పులుసు. రైస్ ఎట్లా మీరు రోజు చూస్తూనే ఉంటారు, నేను చూపిస్తూనే ఉంటాను కాబట్టి. మొత్తానికైతే ఇదనమాట ఈరోజు నా వ్లాగ్ అనేది. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ని వీడియోలు చేసినా నాకు అసలు వ్యూస్ అనేవి రావడం లేదు, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తానికైతే ఈరోజు ఇదిగోండి పచ్చి పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ పచ్చి పులుసు ఒక్కసారి ఇట్లా చేసుకొని తినండి. ఈ పచ్చి పులుసు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చలువ కూడా వేస్తుంది అనమాట.
పచ్చి పులుసు, తర్వాత టమాటా పచ్చిమిరకాయల పచ్చడి, టమాటా పచ్చిమిరకాయల పప్పు, తర్వాత రైస్, పెరుగు, లస్సీ. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదే. వీటితో పాటు వడియాలు కూడా ఏం పనులండి, అవి నేను ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. వడియాలు కూడా వేంపాను కానీ నేను మీకు చూపించడంలో మిస్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు మా లంచ్ అయితే ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసేసి బాబుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఈరోజు బాబు అయితే స్కూల్కి లేదు, వాడు కొంచెం కడుపులో నొప్పిలాగా ఉందని ఇంకా వాడినైతే స్కూల్కి అయితే పంపించలేదు. ఇంకా మొత్తానికైతే బాబుకు తినిపించాను అనమాట. ఇంకా నేను వెళ్ళి స్నానం చేసేసి నీళ్ళు వస్తుంటే నీళ్ళు అయితే పడుతున్నాను అనమాట చెట్లకి. మొత్తానికైతే ఇదండి ఈరోజు నా వ్లాగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో నేను మీ ముందు ఉంటాను. ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను.